ఈరోజు వీడియో వచ్చేసి హ్యాండ్ రైటింగ్ స్కిల్స్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాని మీద అయితే ఉంటుందండి. సో, ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి కంటెంట్ చూడండి. మీకు కంటెంట్ వర్త్ అనిపిస్తే నేను జెన్యూన్‌గా నా ప్రయత్నంగా నేను మంచి కంటెంట్‌ని ఇస్తున్నానని మీకు అనిపిస్తేనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకొక విషయం నేను పేరెంట్స్ అందరికీ రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, నేను లాస్ట్ టైము నుషిక వెళ్తున్న సెంటర్‌కి సంబంధించిన మేడం యొక్క ఆటిస్టిక్ జర్నీనైతే నేను చూపించాను. సో, ఆ వీడియో వచ్చేసి పర్టిక్యులర్‌గా ఇంగ్లీష్ అవ్వడం వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉంది అని. సో, నేను పర్సనల్‌గా తెలుగు పేరెంట్స్‌ని నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. సో, మీరు కూడా ప్రపంచానికి మీ మీ బిడ్డకి ఉన్న ఆ ఇబ్బందిని మీరెలా ఫేస్ చేశారనేది చెప్తే బావుంటది. నా వంతుగా నేనైతే ఒక అడుగు ముందుకేసి నేను ధైర్యం చేసి నేనైతే చూపిస్తున్నాను. సో, నా ఒక్క స్టోరీనే కాదు, అందరి స్టోరీలు వింటున్నప్పుడే అందరి పేరెంట్స్‌కి అన్ని రకాల ఇన్‌పుట్స్ వెళ్తాయన్నమాట. ఎంతసేపు నేనొక్కదాన్నే నా జర్నీ గురించే మాట్లాడితే నేర్చుకోవడం అనేది కష్టం అనమాట. సో, ఛానల్‌ని చూసే పేరెంట్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో, తెలుగు లాంగ్వేజ్ అయితే తెలుగు పీపుల్‌కి మరింత దగ్గరగా చేరువవుతది. అండ్ అర్థం చేసుకోవడంలో గూడా అంటే ఆ ఎమోషన్‌ని మనం క్యారీ చేయొచ్చనమాట. అంటే మనల్ని చూసి ఇంకొకళ్ళు ధైర్యం పొందాలన్నా, హోప్‌ని క్రియేట్ చేసుకోవాలన్నా మన తెలుగు భాష అనేది తెలుగు పీపుల్‌కి ఈజీగా ఉంటది కాబట్టి, ముఖ్యంగా తెలుగు పేరెంట్స్ ఎవరన్నా మీరు కూడా ఇష్టపడి నా ఛానల్ ద్వారా ఇంటర్వ్యూస్ ఇస్తానంటే నేను చాలా చాలా సంతోషమండి. సో, అలా ఎవరన్నా పేరెంట్స్ రీచ్ అయ్యి నా ఛానల్ ద్వారా మీ ఇంటర్వ్యూని లేపోతే మీ పేరెంటల్ ఎక్స్‌పీరియన్స్‌ని తెలియపరచాలనుకుంటే తప్పకుండా నో డాట్ ప్రపంచం అని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి మీరు అక్కడ మెసేజ్ అయితే చేయండి. మీ డీటెయిల్స్ అయితే అక్కడ ఇవ్వండి. నేను తప్పకుండా మిమ్మల్నయితే కాంటాక్ట్ చేస్తాను. అండ్ డిసెంబర్ నెలాఖరికి నాకు ఆంధ్రాకొచ్చే ప్లాన్ అయితే ఉందండి. సో, అక్కడ పని మీద నేను ఒక 1 వీక్ ఆంధ్రాకైతే రావడం జరుగుతుంది. సో, ఎవరన్నా అక్కడ దగ్గరలో విజయవాడ చుట్టుపక్కల గానీ, లేకపోతే కైక్లూరు అమ్మ వాళ్ళ ఊరు, ఆ ఏరియాలో ఉన్న ఎవరన్నా పేరెంట్సు మీరు ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటే నాకు దయచేసి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మెసేజ్ చేయండి. నేను విజయవాడ వచ్చినప్పుడు నేను పర్సనల్‌గా మీ దగ్గరికొచ్చి నేను ఇంటర్వ్యూ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో, ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ ఎవరన్నా అక్కడ నియరెస్ట్‌గా అవైలబుల్ ఉండి మీకు ఇంట్రెస్ట్ ఉంది నా ఛానల్‌లో ఇంటర్వ్యూ అవ్వాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా ఇన్‌స్టాగ్రామ్‌కి మీ డీటెయిల్స్‌ని అయితే మెసేజ్ చేయండి. సో, ఇప్పుడైతే మనం వీడియోలోకెళ్ళిపోదామండి. సో, యూజువల్‌గా నేను ఛానల్ పెట్టిన కాడి నుంచి ఒక్కొక్క పేరెంట్‌కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటది. ఒకళ్ళు డ్రూలింగ్ అంటారు, ఒకళ్ళు పాటీ ట్రైనింగ్ అంటారు, ఒకళ్ళు డైట్ చెప్పమంటారు. సో, అలాగా రిక్వెస్ట్‌లు తీసుకొని నేను కూడా ఛానల్‌లో ఎటువంటి కంటెంట్ చూపించాలనేది నేను డిసైడ్ చేసుకొని, దాని మీద నేను వర్కౌట్ చేసి నేనైతే చేస్తూ ఉన్నాను. సో, ఈరోజు ఇలాగ హ్యాండ్ రైటింగ్ గురించి గూడా కొంతమంది మదర్స్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మీరు నుషికకి హ్యాండ్ రైటింగ్ ఎలా ఇంప్రూవ్ చేశారు? తను రాయడం ఎలా స్టార్ట్ చేసింది? ఏంటి? అవన్నీ చెప్పండి. మాకు ఉపయోగపడతాయి అని చెప్పి అన్నారనమాట. సో, ఆ పేరెంట్స్ కోసం పర్టిక్యులర్‌గా ఈరోజైతే వీడియో. సో, ఈ వీడియో వచ్చేసి మనకి ఆటిస్టిక్ పిల్లలకనే కాదండి. మన మామూలు పిల్లలకు కూడా మీరు రైటింగ్ స్కిల్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఈ వీడియో అనేది మీకు కూడా న్యాచురల్‌గానే మీకు హెల్ప్ అవుతది. సో, వీడియోనైతే లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. మీకు ఒక ఐడియా అయితే వస్తది. ఎలా స్టార్ట్ చేయాలి? లేదంటే ఆల్రెడీ మీరు స్టార్ట్ చేశారు. బట్ డిఫికల్టీస్ ఉన్నాయి. పిల్లలు అక్కడే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. వాళ్ళు కదలట్లేదు. ఎటువంటి ఇంప్రూవ్‌మెంట్ రావట్లేదు అనుకుంటే ఈ వీడియో మైట్ హెల్ప్ యూ అనమాట. సో, దయచేసి అందుకనే వీడియోనైతే స్కిప్ చేయకుండా ఆఖరి వరకు అయితే చూడండి. సో, ఫస్ట్ మనం హ్యాండ్ రైటింగ్ స్కిల్స్‌కి వెళ్ళిపోతే, సో, హ్యాండ్ రైటింగ్ అనేది మన కమ్యూనికేషన్‌లో భాగంగా చాలా చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తదండి. చాలా క్రూషియల్ హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవడం అనేది. సో, ఈ హ్యాండ్ రైటింగ్ అనేది మామూలు పిల్లలకి మేబీ ఛాలెంజింగ్‌గా ఉండకపోవచ్చు కానీ, ఆటిస్టిక్ పిల్లలకి కానీ, లేకపోతే ఇంకా అదర్ ఏమన్నా డెవలప్‌మెంట్ డిలేస్ ఉన్న పిల్లల్లో మాత్రం ఈ రైటింగ్ స్కిల్స్ అనేవి, హ్యాండ్ రైటింగ్ అనేది మాత్రం ఒక ఛాలెంజ్ అనే చెప్పాలనమాట. సో, అందుకని ఏంటంటే మనం పిల్లల్ని ఫస్ట్ మన హ్యాండ్ రైటింగ్‌కి వాళ్ళని ప్రిపేర్ చేయాలనమాట. సో, కొంతమంది ఏమంటారంటే ప్రీ రైటింగ్ స్కిల్స్ అని గూడా అంటారు. సో, యూజువల్‌గా న్యాచురల్‌గా న్యూరోటిపికల్ పిల్లలకనుకోండి, యూజువల్‌గా వాళ్ళు 1 ఇయర్ దాటిన తర్వాత మనం పెన్నో, పెన్సిలో ఇస్తే వాళ్ళు పట్టుకొని న్యాచురల్‌గానే స్క్రిబ్లింగ్‌తో స్టార్ట్ చేసేస్తారు. బట్ ఆటిస్టిక్ పిల్లల్లో డెవలప్‌మెంట్ డిలేస్ ఉన్న పిల్లల్లో ఏంటంటే వాళ్ళకి ఫైన్ మోటార్ స్కిల్స్ పూర్‌గా ఉండడం వల్ల వాళ్ళకి పెన్సిల్ పట్టుకునే ఎబిలిటీ ఆర్ క్రేయాన్ పట్టుకునే ఎబిలిటీ గూడా వాళ్ళ దగ్గర ఉండదనమాట. సో, ముఖ్యంగా మనం అసలు హ్యాండ్ రైటింగ్‌కి మన పిల్లల్ని ప్రిపేర్ చెయ్యాలి అంటే ఫస్ట్ థింగ్ మీరు వాళ్ళ ఫైన్ మోటార్ స్కిల్స్ మీదైతే దృష్టి పెట్టాలి.
సో, ఈ రైటింగ్‌కి ఉన్న ఇబ్బంది మనం ఫైన్ మోటార్ స్కిల్స్ అనుకుంటున్నాం కదా! పూర్ ఫైన్ మోటార్ స్కిల్స్‌తో పాటుగా కొన్ని సెన్సరీ ఇష్యూస్ గూడా రిలేట్ అయ్యి ఉంటాయన్నమాట. సో, మేబీ కొంతమంది పిల్లలకి ఆ పేపర్ సౌండ్ నచ్చకపోవచ్చు. లేకపోతే ఆ క్రేయాన్ హోల్డ్ చేసి ఆ క్రేయాన్ టెక్స్చర్ నచ్చకపోవచ్చు. లేపోతే ఆ పేపర్ మీద స్క్రిబుల్ చేస్తున్నా, లేదంటే పెన్సిల్‌తో రాస్తున్నా, పెన్‌తో రాస్తున్నా ఆ వచ్చే సౌండ్ అది ఇరిటేట్ చేస్తూ ఉండొచ్చు. సో, నేనెప్పుడూ చెప్తాను మన పిల్లలకి ఏ స్కిల్ నేర్చుకోవాలన్నా గూడా మనం వాళ్ళకి రకరకాల ఇష్యూస్ ఉంటాయి. మన స్ట్రెంగ్త్‌కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. సెన్సరీకి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. అలాగా రకరకాల ఇష్యూస్ అన్నీ మన పిల్లలకి ఉండి అది ఏ పని చేయకుండా మన పిల్లలనైతే ఆపుతూ ఉంటాయన్నమాట. సో, అందుకనే మీరు ఎప్పుడన్నా ఏ విషయం మన పిల్లలకి నేర్పించాలన్నా ఫస్ట్ ఆ పని నేర్చుకోవడానికి వాళ్ళకొచ్చే అడ్డంకులేంటనేది పేరెంట్స్‌గా మనకే ఎక్కువ తెలుసు కాబట్టి ఫస్ట్ మీరు కూలంకషంగా అవన్నీ మీరు అనలైజ్ చేసుకోవాలి. అబ్జర్వ్ చేసుకోవాలి. ఏం ఇబ్బంది పెడుతున్నాయి? దేనికి వాళ్ళు ఇష్టపడట్లేదు? లేకపోతే వాళ్ళు ట్రై చేస్తున్నా ఎందుకు వాళ్ళు చేయలేకపోతున్నారనేవి ప్రతీది మైన్యూట్ థింగ్స్ అనేవి ఫస్ట్ మన అబ్జర్వేషన్ అనేది చేసుకోవాలండి. సో, మొదట మీరు సెన్సరీ ఇష్యూస్ గనక పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంటే గనక ఎటువంటి సెన్సరీ ఇష్యూస్ వాళ్ళ రైటింగ్‌కి అడ్డుపడతన్నాయి అనేది ఫస్ట్ మీరు అనలైజ్ చేసుకోవాలి. సో, దాని తర్వాత మీరు మోటార్ స్కిల్స్ మీద వర్కౌట్ చేయాలి. సో, చిన్న పిల్లలకి మనం యూజువల్‌గా హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ అనేవి స్టార్ట్ చేసేస్తాం కాబట్టి ఒక 1 ½ ఇయర్, 2 ఇయర్స్ నుంచే. సో, ఆ ఏజ్‌కి పిల్లలకి తగిన మోటార్ స్కిల్స్, ఫైన్ మోటార్ వాళ్ళ దగ్గర ఉన్నదో లేదో మీరు గమనించుకోవాలి. ఇన్ కేస్ వాళ్ళ దగ్గర లేదు అనుకుంటే అలాంటి పేరెంట్స్ కోసం ఇప్పుడు నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ చాలా బాగా హెల్ప్ అవుతాయండి. సో, ఎటువంటి ఫైన్ మోటార్ స్కిల్స్‌లో మనం ఎటువంటివి చేసుకోవచ్చు, ఎలా చేసుకుంటే మన పిల్లలకు పడుతుందనేదే నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. సో, ఎప్పుడైనా మొదట మన పిల్లలకి రైటింగ్ అనేది నేర్పించాలి అనుకుంటే, మొదట మీరు డైరెక్ట్‌గా వాళ్ళకి క్రేయానో, పెన్సిలో అనేది ఇవ్వకుండా ఫస్ట్ సెన్సరీ బీన్స్ అనేవి క్రియేట్ చేయండి. సో, సెన్సరీ బీన్స్, సెన్సరీ యాక్టివిటీస్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని నురుగేసేసి ఆ వాటర్‌లో నురుగుతో ఆడిపించడం, లేకపోతే ఇసుకతో ఆడిపించడం, లేపోతే క్లేతో ఆడిపించడం, స్లైమ్‌తో ఆడిపించడం, లేకపోతే బియ్యంతో ఆడిపించడం, రాజ్మా, గింజలు ఇలాగ సెన్సరీ ప్లేస్ గురించి నేను ఇంతవరకు వీడియోస్‌లో చాలా సార్లు చెప్పాను. ఫస్ట్ అలాంటి సెన్సరీ యాక్టివిటీస్‌తో అయితే పిల్లల్ని మనం అలవాటు చేయాలండి. ఆ సెన్సరీ బిన్స్ అనేవి క్రియేట్ చేసి సెన్సరీ యాక్టివిటీస్ పిల్లలకివ్వాలి. సో, వాటిల ద్వారా ఏంటంటే ఆ సెన్సరీ నీడ్స్‌ని ఇస్తూ మనం అందులో వాళ్ళకి ప్లేతో పాటు మనం రైటింగ్ అనేది మనం స్టార్ట్ చేయొచ్చనమాట. సో, ఫస్ట్ మన ఫింగర్స్‌ని యూజ్ చేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇసుకలో ఆడుకుంటున్నారనుకోండి, ఇసుకలో నంబర్స్ రాయడము, బియ్యంతో ఆడుకుంటే బియ్యంలో రాయడము, క్లేతో ఆడుకుంటుంటే కైనెటిక్ శాండ్ అలాంటివి ఆడుకుంటున్నారనుకోండి, వాటిలో రాయించడము, రాజ్మాలో రాయించడం. ఈ యాక్టివిటీస్ గురించి నేను ఇంతవరకు చాలా చాలా సార్లు చెప్పాను. సో, మీరు స్టార్టింగే ఇలాంటి యాక్టివిటీస్ చిన్న చిన్న ప్లే యాక్టివిటీస్‌తో అయితే వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయాలి. ఎందుకంటే రైటింగ్ అనేది కొంతమంది పిల్లలకి చాలా బోరింగ్ యాక్టివిటీ గూడా అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ 'నుషిక' కేసే తీసుకుంటే 'నుషిక'కైనా ఆఖరికి 'శరణ్‌కి' గూడా రైటింగ్ అనేది అసలు ఇష్టం ఉండదనమాట. 'ను'కైతే స్టార్టింగ్‌లో అది రైటింగ్ స్టార్ట్ చేసిన టైంలో అయితే హోంవర్క్స్ చేయడం చాలా చాలా పెద్ద టాస్క్ అయిపోయేది. లెర్నింగ్ అయితే విజువల్‌గా చాలా ఫాస్ట్‌గా నేర్చేసుకునేది గానీ, బట్ వెన్ కమింగ్ టు ప్రాక్టికల్ దానికి పెన్సిల్ ఇచ్చి బుక్‌లో రాయి అంటే దానికి ట్రిగ్గర్ అయిపోయేదనమాట టాంట్రము. సో, అంటే దానికి యూజువల్‌గా పిల్లలకి కూడా ఏంటంటే అంతసేపు కూర్చునే అటెన్షన్ ఉండదు. అంతసేపు ఫినిష్ చేయాలా? ఇప్పుడు ఆల్ఫాబెట్స్ ఏ టు జెడ్ రాయాలంటే అమ్మో! ఏ నుంచి జెడ్ వరకు రాయాలా? సో, వాళ్ళకొక టైమ్ అంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఎక్కడ స్టాప్ చేయాలి? అనే ఒక టైమ్ క్యాలిక్యులేషన్ ఉండదు. ఎంత టైం పడతదనే క్యాలిక్యులేషన్ ఉండదు. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ గూడా వాళ్ళని ఇరిటేట్ చేస్తాయన్నమాట. సో, అందుకని ఏంటంటే ఫస్ట్ మీరు డైరెక్ట్‌గా వాళ్ళకి పెన్సిల్లో, పెన్సో లేపోతే క్రేయాన్సో ఇచ్చేసి వాళ్ళని అంటే ఆహ్, 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 ఆ కన్‌ఫ్యూజన్‌ని వాళ్ళు క్రియేట్ చేయకుండా ఫస్ట్ మనం సెన్సరీ ఇన్‌పుట్స్‌తో, సెన్సరీ ప్లేస్‌తో ఇలాంటివి స్టార్ట్ చేస్తే ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి ఒక ఫన్‌తో మనం ఆ పనిని ఇనిషియేట్ చేసినట్టు అవుతదనమాట. సో దట్ ఏంటంటే వాళ్ళు స్లోగా అలవాటు పడుతూ మనం చెప్పిన టార్గెట్ వరకయితే రీచ్ అవ్వగలుగుతారు. అలాగే మీరెప్పుడైనా ఒక పనిని మొదలుపెట్టినప్పుడు, మన పిల్లలు ఈ టైం కల్లా చేసేస్తారన్న మైండ్ సెట్‌తో అయితే మీరు స్టార్ట్ చేయొద్దండి. ఎందుకంటే నేనెప్పుడు చెప్తూనే ఉంటాను. ఈచ్ కిడ్ ఈస్ డిఫరెంట్ కాబట్టి, వాళ్ళ లెర్నింగ్ ఎబిలిటీస్ కూడా డిఫరెంట్‌గా ఉండొచ్చు. కొంతమంది త్వరగా గ్రాస్ప్ చేస్తారు. కొంతమంది చాలా లేట్‌గా గ్రాస్ప్ చేస్తారు. సో, మన కిడ్ ఎబిలిటీ బట్టి మీరు స్లోగా అయితే స్లో పేస్‌లో అయితే స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు తొందర పడిపోయి పిల్లలు అచీవ్ చేయట్లేదే అని చెప్పేసి గాబరా పడిపోయి, మీరు టెన్షన్ పడిపోయి అది గబగబా చేయాలి అంటే అది అంత ఈజీగా రాదనమాట. సో, ఎప్పుడైనా నేనైతే ఎలా అనుకుంటానంటే, ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ అది 10 డేస్‌లో అచీవ్ చేసే టాస్క్ అనుకోండి, నెల రోజులు పట్టుద్దని నా మైండ్ సెట్ నేను చేసుకుంటాననమాట. సో దట్ ఏంటంటే, నాకు ఎక్స్‌పెక్టేషన్స్ నేను 1 మంత్‌కి పెట్టుకుంటా.
10 డేస్‌లో పెట్టుకోను. సో, ఆబ్వియస్‌గా అది నువ్వు 10 డేస్‌లో ఫినిష్ చేస్తే హ్యాపీనే. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు కాబట్టి. బట్ ఫినిష్ చేయలేదనుకోండి, అయినా సరే నేను హ్యాపీనే. ఎందుకంటే నా టార్గెట్ నేను 1 మంత్‌కి పెట్టుకున్నా. 10 డేస్‌కి పెట్టుకోలేదు. సో, అప్పుడేంటంటే మనల్ని మనం గూడా హరీ చేసుకోకుండా మన మన బ్రెయిన్‌కి కూడా మనం చెప్తున్నాం. వెయిట్ చెయ్యి, వాళ్ళకి టైం పడతది. నువ్వు కంగారు పడిపోయి గబగబా చేయాలంటే వాళ్ళు చెయ్యరని చెప్పి, ఆ రష్ అనేది తగ్గించుకోవడానికి మనం ఏంటంటే కొంచెం లాంగ్ టర్మ్ టార్గెట్స్ లాగా పెట్టుకుంటే వాళ్ళు షార్ట్ టర్మ్‌లో అచీవ్ చేస్తే హ్యాపీనే కదా! సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదన్నా మన బ్రెయిన్ ఇక్కడ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తది కాబట్టి మనకి ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువుంటాయి కాబట్టి, సో, బెటర్ మీరు ఆహ్, ఎక్కువ లాంగ్ పీరియడ్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొనైతే ఫస్ట్ మీరు పనులు స్టార్ట్ చేయాలి. నెక్స్టొచ్చేసి మీరు పిల్లలకి ఇప్పుడు నేను చెప్పే ఈ ఫైన్ మోటార్ ఏవైతే ఉన్నాయో, మీరు ఫైన్ మోటార్ యాక్టివిటీసు, ఈ సెన్సరీ యాక్టివిటీస్ అలాంటివన్నీ ప్యారలల్‌గా చేయిస్తూ గూడా మీరు పిల్లలకి ఈ రైటింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండొచ్చండి. సో, 2 కొలాబరేట్ చేస్తూ చేయాలనమాట. సో, ఎక్సర్‌సైజులు చేయిస్తూనే మీరు రైటింగ్ వైపు గూడా దృష్టి పెట్టొచ్చు. సో, ఎప్పుడైతే మీరు రైటింగ్ వైపు దృష్టి పెట్టారో, మీరు ఫస్ట్ స్టార్టింగు మీరు క్రేయాన్స్‌తో అయితే స్టార్ట్ చేయాలి. సో, ఆ క్రేయాన్స్‌తో స్టార్ట్ చేసినప్పుడు పిల్లలకేంటంటే మీరొక బౌండరీ అనేది పెట్టకూడదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైట్ షీట్ ఇచ్చారనుకోండి, ఆ వైట్ షీట్‌లో వాళ్ళు ఎక్కడన్నా స్క్రిబుల్ చేసుకోవచ్చు. ఏదన్నా స్క్రిబుల్ చేయొచ్చు. వాళ్ళకి ఒక నిర్దేశమైన ఒక టార్గెట్‌ని ఇవ్వొద్దు మీరు. సింపుల్‌గా వాళ్ళ చేతులకి క్రేయాన్ ఇచ్చేసేసి, ఆ క్రేయాన్‌తో ఫస్ట్ గీసుకోమని చెప్పాలనమాట. సో, ఎప్పుడైతే పిల్లలకి ఈ పట్టులు పెరుగుతున్నాయి, వీళ్ళకి ఆ గ్రిప్ ఒస్తుంది, వాళ్ళు పట్టుకోగలుగుతున్నారు, క్రేయాన్స్‌ని గానీ, పెన్సిల్స్ గానీ అనుకున్నప్పుడు ఆ హోల్డింగ్ అనేది వచ్చిన తర్వాత సో, మీరు ఆ స్క్రిబులింగ్‌ని ఏంటంటే ఒక ప్యాటర్న్‌లో తీసుకెళ్ళొచ్చు. అప్పుడు మీరు ఆ స్క్రిబులింగ్‌ని ఒక షేప్ ఇచ్చి, ఆ షేప్‌లో డ్రా చేయమని అనొచ్చు. ఆ షేప్ బయటికి రాకుండా డ్రా చేయడం, ఇన్‌సైడ్ డ్రా చేయడం, లేదంటే ఒక షేప్‌లో డ్రా చేయడం, షేప్స్‌ని ఇమిటేట్ చేయడం, ఇలాంటివన్నీ స్లోగా మీరు స్క్రిబులింగ్‌లో టార్గెట్స్ పెట్టుకొని అచీవ్ చేయొచ్చనమాట. సో, ముఖ్యంగా మీరెప్పుడైతే ఫస్ట్ టైమ్ పిల్లలకి మీరు క్రేయాన్స్‌ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారో, ఎప్పుడూ సన్నగా ఉండే క్రేయాన్స్‌నయితే మీరు ప్రిఫర్ చేయకూడదు. ఇలాగ మీకు లావు క్రేయాన్స్ ఉంటాయి, బండగా ఉండేవుంటాయి. అలాగే ఈటిల్లోనే మీకు ట్రయాంగిల్ షేప్‌లో గూడా వస్తాయనమాట. సో, ఎప్పుడైనా అలాంటి క్రేయాన్స్‌ని ఇచ్చినప్పుడు వాళ్ళకి ఈ ట్రైపాడ్ హోల్డింగ్ అనేది గూడా మంచిగా వస్తదనమాట. సో, ఎప్పుడైనా మీరు ఇలాంటి వాటిలతోనే మీరు ట్రై చేయాలి. ఎందుకంటే యూజువల్‌గా ఇవి ఎవరు మనకు చెప్పరు. స్క్రిబుల్ చేయించండి అంటారు గానీ, ఆ స్క్రిబులింగ్‌కి గూడా హెల్ప్ అయ్యే కొన్ని ఉంటాయన్నమాట. కొన్ని పర్టిక్యులర్ షేప్స్ ఉంటాయి. సో, అందుకనే మీరెప్పుడైనా క్రేయాన్స్‌తో స్టార్ట్ చేసినప్పుడు మీరు ఈథర్ ఇలా ఫ్యాట్‌గా ఉన్న క్రేయాన్స్ గానీ, లేపోతే ట్రయాంగిల్ షేప్‌లో ఉన్న క్రేయాన్స్‌ని గానీ, లావుగా ఉన్నవి మీరు ప్రిఫర్ చేయాలి. ఇక్కడ చెప్పే నేను మెటీరియల్స్ వాటిలి వివరాలన్నీ కూడా నేను అమెజాన్‌లో దొరుకుతాయండి. వాటిలి లింకులు నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఎవరికన్నా కావాలి అంటే తప్పకుండా చెక్ చేయండి. అలాగే పిల్లలకి ఈ ఈ పెన్ను పట్టుకోవడం గానీ, పెన్సిల్ పట్టుకోవడం గానీ, క్రేయాన్ పట్టుకోవడం గానీ, మనం ఏంటంటే దాన్ని ట్రైపాడ్ గ్రిప్ అంటామండి. అంటే ఈ 3 వేళ్ళని ఉపయోగించి వాళ్ళు ఏదన్నా ఒక దీన్ని ఇలాగా హోల్డ్ చేయగలగాలనమాట. ఈ ట్రైపాడ్ గ్రిప్ గూడా మన పిల్లల్లో రావాలనమాట. సో, దీనికి సంబంధించిన యాక్టివిటీస్ కూడా చాలా ఉంటాయి మనకి ఇంటర్నెట్‌లో. అలాగా ఈ ట్రైపాడ్ గ్రిప్‌ని పెంచే కొన్ని ఫ్యూ యాక్టివిటీస్ ఉన్న వీడియోస్‌నైతే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ చేస్తాను. తప్పకుండా ఆ వీడియోస్ అయితే చూడండి. ఇక్కడ నా ఉద్దేశం ఎవరెవరి వీడియోస్ నేను నా ఛానెల్‌లో చూపిస్తున్నాననో, లేపోతే ఇంకెవరన్నా వీడియోస్ నేను ప్రమోట్ చేస్తున్నాననో అనే ఉద్దేశ్యం కాదండి. నా మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే, మీకు కావాల్సిన వీడియో వెతుక్కోవాలనుకుంటే, మేబీ మీకు అది దొరకకపోవచ్చు. కానీ నేను సబ్జెక్ట్ రిలేటెడ్‌గా అది వేరే ఛానెల్ వాళ్ళదన్నా అవ్వనివ్వండి. అది మీకు హెల్ప్ అవుతుందనుకుంటే, నా ఛానెల్‌లో చూపించడానికి నాకు ఎటువంటి అహం లేదనమాట. సో, దానివల్ల వాళ్ళకి వ్యూస్ ఎళ్ళిపోతాయేమో అన్న ఏమంటారు దాన్ని అంత సెల్ఫిష్‌గా కూడా నేను ఆలోచించననమాట. సో, నేను ఎవరివి దొరికితే వాళ్ళవి నేను ఆ ట్రైపాడ్ గ్రిప్ ఇంప్రూవ్ చేసుకునే యాక్టివిటీస్ ఉన్న వీడియో లింక్స్ గూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఎవరికన్నా కావాలి అంటే తప్పకుండా మీరు ట్రై చేయండి. మన పిల్లలకి ఈ గ్రిప్పు వచ్చినప్పుడే వాళ్ళు కరెక్ట్‌గా పెన్సిల్ గానీ, క్రేయాన్‌ని గానీ పట్టుకోగలుగుతారండి. అప్పుడే మనకి రాయడం అనేది స్టార్ట్ అవుద్దనమాట. సో, మన రైటింగ్ స్కిల్స్‌లో ట్రైపాడ్ గ్రిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. సో, దానికి సంబంధించిన యాక్టివిటీస్ గూడా మీరు చేపిస్తూ ప్యారలల్‌గా మీరు రైటింగ్ అనేది నేర్పిస్తూ ఉండాలి. సో, వన్స్ మన పిల్లలకి ట్రైపాడ్ గ్రిప్ అనేది వచ్చేసింది. వాళ్ళు చక్కగా పెన్సిల్‌నో, పెన్నో హోల్డ్ చేయగలుగుతున్నారు అనుకున్నప్పుడు, మీరు డాట్స్ జాయినింగ్ యాక్టివిటీస్‌తో అయితే స్టార్ట్ చేయొచ్చండి. సో, ఫస్ట్ మీరేంటంటే, మీరు డాట్స్ జాయినింగ్‌తో స్టార్ట్ చేయొచ్చనమాట. ఫస్ట్ వెర్టికల్ లైను, తర్వాత హారిజాంటల్ లైన్స్‌తో ఫస్ట్ మీరు వీటిలతోనే స్టార్ట్ చేయాలి. సో, ఎప్పుడైతే పిల్లలకి వెర్టికల్ లైను, హారిజాంటల్ లైన్ వచ్చిందో, సో, మీరు సింపుల్ ఆల్ఫాబెట్స్ లైక్ ఎఫ్, ఈ,
ఇలాంటి లెటర్స్‌నైతే మీరు ప్రాక్టీస్ చేయించొచ్చనమాట. యూజువల్‌గా మన ఇక్కడ లెర్నింగ్‌లో ఏంటంటేనండి, యూజువల్‌గా మీరు చిన్న పిల్లలన్నా చూసుకోండి. కొన్ని కొన్ని టీచింగ్ మెథడ్స్ ఎలా ఉంటాయంటే, యూజువల్‌గా మనకి ఏ టు జెడ్, ఏ తర్వాత బి, బి తర్వాత సి అలా కాకుండా కొన్ని ఫ్యామిలీ ఆఫ్ లెటర్స్‌ని జాయిన్ చేసేసి వాటిల్ని ఫస్ట్ ప్రాక్టీస్ చేయిస్తారు. ఎప్పుడు రైటింగ్ స్కిల్స్‌తో పిల్లలు ఇబ్బంది పడుతున్నప్పుడు. సో, ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, పిల్లలు ఒక్కసారి మనం లైన్స్ డ్రా చేసేస్తున్నారు కదా అని చెప్పేసి కొన్ని కాంప్లికేటెడ్ లెటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ, అలాంటి కాంప్లికేటెడ్ ఎక్స్, కొంతమంది పిల్లలకి కాంప్లికేటెడ్‌గా అనిపిస్తాయి అనమాట ఆ ప్యాటర్న్స్. సో, మీరు అవేంటంటే అలాగా మీరు ఈజీగా ఉన్న లెటర్ ప్యాటర్న్‌ని ఎంచుకొని మీరు అవి ఫస్ట్ ట్రేసింగ్ అనేది నేర్పించాలనమాట. సో, వెన్ కమింగ్ టు నూకి కూడా అంతే. నూకి అంటే రికగ్నైజేషన్, ఐడెంటిఫికేషన్ అంతా వచ్చు. బట్ రాయడం అయితే దానికి రాదనమాట. దాని దగ్గర కూడా స్టార్టింగ్‌లో ట్రైపాడ్ గ్రిప్ లేదు. సో, దానికి సంబంధించిన ఫైన్ మోటార్ యాక్టివిటీస్ కూడా మేము బాగా చేయించాము. సో, ఎప్పుడైతే అది రాయడం మొదలుపెట్టిందో దానికి కూడా కొన్ని కేటగరీ ఆఫ్ లెటర్సే ఫస్ట్ బాగా రాయిపించేవారండి. అవి రాస్తుంది అనుకుంటున్నప్పుడు కాంప్లికేటెడ్ లెటర్స్ దగ్గరికి వెళ్ళేవారనమాట. సో, ఆ మెథడ్ మాత్రం మన పిల్లల దగ్గర మీరు తప్పకుండా అప్రోచ్ అవ్వాలి. ఎందుకంటే మీరు స్టార్టింగే కాంప్లికేటెడ్ లెటర్స్ వాళ్ళకి రాయమని ఇచ్చేస్తే సమ్ టైమ్స్ ఆ షేప్స్ తిప్పడం గానీ, ఆ క్రాసులు చేయడం అవి గూడా వాళ్ళ మైండ్‌ని చాలా చాలా కన్‌ఫ్యూజ్ చేస్తదనమాట. సో, అందుకనే మీరేంటంటే ఈజీ ప్యాటర్న్, ఈజీ ఫ్యామిలీ ఆఫ్ లెటర్స్‌తో ఫస్ట్ స్టార్ట్ చేసి అవి మంచిగా రాస్తున్నారనుకున్నప్పుడు కాంప్లికేటెడ్ లెటర్స్‌కెళ్ళాలి. వన్స్ అన్ని లెటర్సు వాళ్ళు రికగ్నైజ్ చేసేస్తున్నారు, రాసేస్తున్నారు అనుకున్నప్పుడు వాళ్ళకి ఏ టు జెడ్ ప్యాటర్న్ అనేది కరెక్ట్‌గా అయితే నేర్పించొచ్చనమాట. సో, ట్రైపాడ్ గ్రిప్ మన పిల్లలకి వచ్చింది, పట్టుకోగలుగుతున్నారు. పెన్సిల్‌ని సారీ పద్దాక పెన్ అనొస్తుందండి. పెన్సిల్ గాని, క్రేయాన్ గాని పట్టుకోగలుగుతున్నారు అనుకుంటున్నప్పుడు, ఆ స్టేజ్‌లో పెన్సిల్ గ్రిప్పర్స్ అనేవి చాలా చాలా హెల్ప్ అవుతాయండి. అగైన్ ఈ గ్రిప్పర్స్ గూడా ఇందాక నేను క్రేయాన్స్ ఎలా అయితే ట్రయాంగిల్ షేప్ క్రేయాన్స్ వాడండి అని చెప్పానో, అలా గ్రిప్పర్స్‌లో కూడా ట్రయాంగిల్ షేప్ గ్రిప్పర్స్ ఉంటాయి. అవి గూడా మన పిల్లలకి చాలా చాలా హెల్ప్ అవుతాయన్నమాట. ఈ గ్రిప్పర్స్ అనేవి చాలా చాలా షేప్స్‌లో వస్తాయండి. సో, నేనైతే పర్టిక్యులర్‌గా ఇంట్లో ఇంకా గ్రిప్పర్ నేను యూజ్ చేయను గానీ నూకి. బట్ సమ్ టైమ్స్ సెంటర్‌లో గ్రిప్పర్స్ ఇంకా యూజ్ చేస్తారు. సో, దాని పౌచ్‌లో సో, గ్రిప్పర్ అనేది ఎప్పుడు బేసిక్‌గా ఒకటుంటదనమాట నుషికాకి. మేబీ సమ్ టైమ్స్ దానికి ఆహ్, ఆహ్, గట్టిగా నొక్కి పెట్టి రాయలేనప్పుడు గ్రిప్పర్ సపోర్ట్ ఇస్తారనుకుంటా. బట్ ఇంట్లో యూజువల్‌గా హోంవర్క్ చేయించినప్పుడు నేను ఇవ్వననమాట. సో, ఇప్పుడు నేను చెప్పేవి ఏమైనా మెటీరియల్స్ ఉన్నా లేకపోతే ఈ ఫైన్ మోటార్‌కి లేపోతే ఈ ట్రైపాడ్ గ్రిప్ పెంచడానికి యాక్టివిటీస్ వీటన్నిట్లికి సంబంధించిన లింకులు నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. నేను ఎప్పుడైనా నా వీడియోల్లో ఇలాగేమైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేసినప్పుడు మీరు తప్పకుండా ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ కూడా చెక్ చేయండి. మీకు అక్కడ లింకులు ఏవోటి పెడతాను నేను అవసరమైన ఇన్ఫర్మేషను. సో, చాలామంది ఏంటంటే డిస్క్రిప్షన్ బాక్స్ చూడరు, ఏమి చూడరు. మళ్ళీ సేమ్ నేను మాట్లాడిందే మళ్ళీ నాకు కమెంట్స్‌లో తిరిగి క్వెషన్ ఏస్తూ ఉంటారనమాట. సో, అందుకనే మీరు ఎప్పుడైనా కూడా డిస్క్రిప్షన్ బాక్స్ అనేది తప్పకుండా చెక్ చేయండి. నేను అక్కడ లింకులన్నీ ఇస్తాను. అండ్ ఎప్పుడైతే ట్రైపాడ్ గ్రిప్ వచ్చేసింది విత్ హెల్ప్ ఆఫ్ గ్రిప్పర్‌లతోనో నార్మల్‌గానో పిల్లలు రాసేస్తున్నారు అనుకుందాం. అగైన్ ఇక్కడ మళ్ళీ పిల్లలకి వచ్చే కామన్ సమస్య ఏంటి అంటే పెన్సిల్ హోల్డింగ్ అండి. సో, ఎప్పుడైతే వాళ్ళు పెన్సిల్‌ని హోల్డ్ చేస్తారో చాలామంది పిల్లలు యూజువల్‌గా మన హోల్డింగ్ ఎలా ఉంటది? ఈ పెన్సిల్ గాని, పెన్నుని గాని మనం ఇక్కడ ఈ రిస్ట్ దగ్గర ఇక్కడ ఆహ్, ఆహ్, రెస్ట్ చేస్తాము. చాలామంది పిల్లలు ఇలా పడుకోబెట్టి రాస్తారు. ఇలా పట్టుకుంటారు. శరణ్ దగ్గర కూడా ఈ ప్రాబ్లమ్ ఉండేదనమాట. వాడు పెన్సిల్‌ని ఎప్పుడు ఇలా హోల్డ్ చేసేవాడు. సో, అశ్విని ఏంటంటే దాన్ని ఇలా కరెక్ట్ చేసేదనమాట. సో, ఇలాంటివి కూడా మైన్యూట్ థింగ్స్ ఉంటాయి. మన పిల్లలు ప్రాపర్‌గా ప్రెషర్ పెట్టలేకపోవడానికి. ఇవి కూడా స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఎప్పుడైతే వాళ్ళు రాయడం స్టార్ట్ చేస్తున్నారో అప్పుడే మనం వీటన్నిటి మీద జాగ్రత్త పడాలనమాట. ఫ్యూచర్‌లో వాళ్ళకి వన్స్ ఒక ప్యాటర్న్ అలవాటయిపోయింది అంటే వాళ్ళు మార్చుకోలేరు. ఇలాంటి పొజిషన్స్ ఉన్నప్పుడు వాళ్ళకేంటంటే ఈ పెన్సిల్‌ని గూడా పట్టుకొని ఎక్కువ సేపు రాయలేరు. వాళ్ళకి నొప్పొస్తదనమాట. సో, అందుకనే మనం ఇలాంటి చిన్న మైన్యూట్ పోస్చర్స్‌ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే పిల్లలు రాస్తున్నప్పుడు చాలామంది పిల్లలు ఈ రిస్ట్‌ని ఏంటంటే ఈ నేల మీద పెట్టరనమాట. ఇది ఇలా పైకెళ్ళిపోతది. వాళ్ళు రాస్తూ ఉంటారు. అగైన్ ఇది గూడా మళ్ళీ కరెక్ట్ పోస్చర్ కాదు. వాళ్ళు ఎక్కువ సేపు రాయాలనుకున్నప్పుడు ఇలాంటి పోస్చర్స్ వాళ్ళకి హెల్ప్ అవ్వవు. సో, వీటిలికి సంబంధించి గూడా యాక్టివిటీస్ ఉంటాయి. ఒకసారి మీరు యూట్యూబ్‌లో చెక్ చేయండి. ఇలాంటి పోస్చర్స్ పిల్లల్ని ఎంకరేజ్ చేయొద్దు. ఎప్పుడు రాస్తున్నప్పుడు వాళ్ళ ఈ ఎల్బో అనేది డెఫినిట్‌గా రెస్ట్‌లో ఉండాలి. అలాగే పెన్సిల్ అనేది ఇక్కడ ఈ రిస్ట్ మధ్యలో ఇక్కడ రెస్ట్ అవ్వాలనమాట. ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ గూడా చాలామంది మనం ఓవర్‌లుక్ చేస్తామనమాట. యాక్చువల్‌గా శరణ్‌తో వర్క్ చేస్తున్నప్పుడే నాకు తెలిసినియి. ఓహో! ట్రైపాడ్ గ్రిప్పుల్లో గూడా ఇన్ని ఇబ్బందులుంటాయి. వాళ్ళకి ఇన్ని ఛాలెంజెస్ ఉంటాయని చెప్పి నాకు అర్థమైందనమాట. సో, ఇలాంటి చిన్న చిన్న విషయాలను గూడా మీరు మైండ్‌లో పెట్టుకొని పిల్లలతో రాయిస్తున్నప్పుడు ఒకసారి చూసుకోండి.
సో వీటన్నిటితో పాటు మనకి ఈ రైటింగ్ స్కిల్స్‌కి హెల్ప్ అయ్యే మోటార్ స్కిల్స్‌లో, హ్యాండ్ రైటింగ్ హెల్ప్ అయ్యే మోటార్ స్కిల్స్‌లో సిజరింగ్ గూడా చాలా మంచి ఫైన్ మోటార్ యాక్టివిటీ అండి. సో, సిజరింగ్ స్కిల్స్ రావాలి అంటే అందరి పిల్లలు ఈ సిజరింగ్ చేయలేరనమాట. ఈ మూవ్‌మెంట్ చేయడం వాళ్ళకి చాలా చాలా కష్టంగా ఉంటది. సో, ఎప్పుడైనా సిజరింగ్ యాక్టివిటీస్ గూడా మీరు మంచిగా చేయిస్తే ఇది ఎంత బాగా వాళ్ళకి ఈ మూవ్‌మెంట్స్ అన్నీ వస్తే వాళ్ళకి అంత మంచిగా హ్యాండ్ రైటింగ్ అనేది ఇంప్రూవ్ అవుద్దనమాట. సో, నా జర్నీలో గూడా నుషికాకి సిజరింగ్ యాక్టివిటీస్ చాలా చాలా చేయించామండి మేము. హ్యాండ్ రైటింగ్‌ని అడ్రెస్ చేస్తున్నప్పుడు. సో, నాకు తెలీదు ఎంతమంది పేరెంట్స్‌కి తెలుసో తెలీదో సిజరింగ్ అనేది ఎంత బాగా హెల్ప్ అవుతదో. పర్సనల్‌గా నుషికాకైతే సిజరింగ్ యాక్టివిటీస్ చాలా చాలా బాగా హెల్ప్ అయినాయనమాట. సో, ఆ సిజరింగ్ యాక్టివిటీస్ నేర్పించడానికి నేను ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను. స్టార్టింగ్ మీరు పిల్లల దగ్గర సిజర్ హోల్డ్ చేసే ఎబిలిటీ లేనప్పుడు మీరు మామూలుగా ఒక పేపర్ ఇచ్చేసి టేరింగ్ నేర్పించండి. వాళ్ళకి ఈ మూమెంట్స్ రావాలి చేతులకి ఇలా చింపడం. ఆ పేపర్ చింపే సౌండు, ఆ టెక్స్చరు అవన్నీ ఆ సెన్సరీ గూడా వాళ్ళకి ఇన్‌పుట్ వెళ్తది. అవి అయిపోయిన తర్వాత ఇలా ఇలా యాక్టివిటీస్. తర్వాత సిజర్స్ గూడా మీకు డమ్మీ సిజర్స్ ఉంటాయి. ప్లాస్టిక్‌లో ఓన్లీ పేపర్‌ని కట్ చేస్తాయి. ఫింగర్‌ని కట్ చేయవు. సో, అలాంటి డమ్మీ సిజర్స్ ఉంటాయి. ఎప్పుడైనా మీరు పిల్లలకి అలాంటి డమ్మీ సిజర్స్‌తోనే స్టార్ట్ చేయండి. ఒరిజినల్ సిజర్స్ అయితే పిల్లలకివ్వొద్దు. ఇప్పుడును ఒరిజినల్ సిజర్ యూజ్ చేసే స్టేజ్‌లో ఉంది. బట్ స్టార్టింగ్ స్టేజ్‌లో పిల్లలకి చాలామంది పిల్లలకి డేంజర్ అనే కాన్సెప్ట్ కూడా ఉండదు కాబట్టి సో, బెటర్ యూ స్టార్ట్ విత్ డమ్మీ సిజర్స్ అనమాట. మీరు రియల్ సిజర్స్ అయితే అసలు వాళ్ళకివ్వొద్దు. సో, అలాగా సిజరింగ్ నేర్చుకొని సిజరింగ్‌లో ఫన్ ఇంక్లూడ్ చేసి వాళ్ళని ఇంకా సిజరింగ్ యాక్టివిటీస్ చేయడానికి మంచిగా హెల్ప్ చేయాలి. లేదంటే ఒక సిట్టింగ్ యాక్టివిటీ లాగా లేకపోతే ఒక కాన్సంట్రేషన్ పెంచే యాక్టివిటీ లాగా అన్నిట్లికి రిలేట్ చేయొచ్చు. సిట్టింగ్ టాలరెన్స్ అవ్వచ్చు, కామింగ్ అవ్వచ్చు, ఆర్ట్ నేర్చుకోవచ్చు. అండ్ అలాగే మన ఫైన్ మోటార్ ఇంప్రూవ్ అవుద్ది. అలాగా సిజరింగ్‌లో మేము రకరకాలుగా ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళం. పేపర్ కట్టింగు, లేపోతే ఒక షేప్ కట్ చేసి కొన్ని క్రాఫ్ట్‌లో లాగా ఒక బోట్ చేయాలి, ఒక ఫ్లవర్ చేయాలి అలాంటివి ఎంకరేజ్ చేసేవాళ్ళము. అండ్ ఇంకా దాన్ని ఫన్‌గా చేయడానికి సో, నేనేంటంటే అమెజాన్‌లో ఈ సిజరింగ్ యాక్టివిటీ బుక్ అయితే నేను తెప్పించానండి నిషికాకి. ఇది మళ్ళీ చెప్తున్నాను ఇది ఎటువంటి కొలాబరేషను, అడ్వర్టైజ్‌మెంట్ కాదు. మా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను డబ్బులు పెట్టి తెప్పించుకున్న బుక్ అనమాట ఇది. ఇది ఎవరికన్నా పేరెంట్స్‌కి మేబీ హెల్ప్ అవ్వచ్చు. ఇదొక ఎంగేజింగ్ యాక్టివిటీ కూడా చాలా బావుంటదనమాట. సో, అందుకనే నేను చెప్తున్నాను. మామూలు పిల్లలకైనా ఎంగేజింగ్ యాక్టివిటీ ఇది చాలా క్రాఫ్ట్ లాగా చేయొచ్చనమాట. ఈ సిజర్స్‌తో రకరకాల షేప్స్ అవన్నీ చేయొచ్చనమాట. సో, ఆ జర్నీలో నాకు కనిపించిన బుక్ అండి ఇది. ఇది అమెజాన్‌లో ఉంటది. దాని లింక్ నేను ఇస్తాను. సో, ఈ బుక్ స్పెషాలిటీ ఏంటంటే మన పిల్లలకి వన్స్ సిజరింగ్ వచ్చేసిన తర్వాత సో, వీళ్ళేంటంటే ఇలా రకరకాలుగా ఇన్ని పేపర్స్ అయితే ఇస్తారనమాట. ఇదిగోండి చూడండి. సో, ఇదేంటంటే మనకి ప్రతి షీట్‌కి ఇక్కడొక ప్యాటర్న్ ఇచ్చేస్తాడు. అంటే ఈ పర్టిక్యులర్ షీట్‌తో మనం ఏమి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాప్సికల్ తయారు చేసేదనమాట. సో, చూడండి ఇలాగే ఈ పాప్సికల్‌ని ఎన్ని షేప్స్‌లో చేయొచ్చు. సో, ఇక్కడేంటంటే మీకు ఒక ఐడియా ఇచ్చేసిన తర్వాత ఏం చేయాలి క్రాఫ్ట్ యాక్టివిటీ అనేది. తర్వాత మనకేంటంటే ఇక్కడ ఇలా చింపేయడానికి ఇలా ఒక డిజైన్ లాగా ఇస్తాడు. సో, ఈ పేపర్‌ని ఏంటంటే మనం చింపేసేసి ఇప్పుడు పిల్లలతో మనం సిజర్‌తో ఇలాగా మనం ఇలా షేప్స్ లాగా ఇక్కడ మనకి డైరెక్షన్స్ ఇచ్చేస్తాడు. ఎలా చేయొచ్చు, ఎలా కట్ చేయాలి, ఎలా అంటించాలనేది మనకు ఐడియా ఇచ్చేస్తాడు. సో, పేరెంట్స్ మనం తెలుసుకొని ఇగోండి ఇవన్నీ చింపేసినవి నువ్వు ఆల్రెడీ చేసేసిన యాక్టివిటీస్ అనమాట. సో, ఇదేంటంటే వాళ్ళకి అబ్బా! నేను ఇన్ని సార్లు సిజరింగ్ ఇలా ఇలా అనాలా అనే పెయిన్ తెలియకుండా ఫన్‌తో ఈ సిజరింగ్ అనేది నేర్చేసుకుంటారనమాట. సో, అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నాకు తెలిసినంత వరకు నుషికా జర్నీలో మేము దాని హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి ఏమేమైతే చేశామో అవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని కొంత ఇన్ఫర్మేషన్ నేను యూట్యూబ్‌లోంచి అలాగే ఇంటర్నెట్‌లోంచి నేను తీసుకొని దాన్ని ఒక కంటెంట్ లాగా చేసి మీ ముందైతే పెట్టడం జరిగిందండి. ఏమన్నా తెలియకుండా నేనేమన్నా తప్పుగా మాట్లాడుతూ ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. నేను ఒక సర్టిఫైడ్ థెరపిస్ట్‌ని అయితే కాదు. దాని మీద నాకంత థియరిటికల్ నాలెడ్జ్ లేదు. కేవలం ఇది నా అనుభవంలోంచి నేను చెప్తున్న విషయాలన్నమాట. సో, కొంతమందికైనా ఎవరికన్నా చూసేవాళ్ళకి ఉపయోగపడతాయేమో అని చెప్పి అనుకుంటున్నాను. సో, అదండి ఈరోజు వీడియో. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఛానల్‌ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. అండ్ మర్చిపోకుండా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. మీరు గనక మీ పేరెంటల్ జర్నీని, మీ ఎక్స్‌పీరియన్స్‌ని నా ఛానల్ ద్వారా మీరు చెప్పాలి అనుకుంటే దయచేసి మీ డీటెయిల్స్ అయితే ప్రపంచం ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే తప్పకుండా మీ డీటెయిల్స్ అయితే పంపించండి.